5వ అధ్యాయము లూకా సువార్త 2వ అధ్యాయము లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున మిక్కిలి భయపడిరి. అయితే ప్రభుదూత భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ కలుగో మా సంతోషకరమైన సువార్తమానము మీకు తెలియజేయుచున్నాము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుడా మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవుడికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవుని స్తోత్రం చేయించుండను. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూసిరి. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతుల గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొని బాధలు చేసుకునేను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుడిని మహిమపరచు స్తోత్రం చేయించు వెళ్ళింది. పిల్లలు ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మనం గమనించాల్సినటువంటి వ్యక్తి ఎవరంటే, మనం గమనించాల్సిన వ్యక్తులు ఎవరు అంటే గొర్రెల కాపరులు. వారికి వాస్తవం చెప్పాలంటే క్రిస్మస్ గురించినటువంటి వర్తమానం, దేవుడు లేదా మెస్సియా పుట్టాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మొట్టమొదటిగా తెలుసుకున్నటువంటి మనుషులు ఎవరంటే ఈ గొర్రెల కాపరులు. వారు అదే రోజు చూశారు. జ్ఞానులు ఎప్పుడో చిన్నగా చాలా కాలానికి వచ్చారు, ఇంచుమించుగా ఒక సంవత్సరం ఈజీగా అయి ఉండొచ్చు. అయితే మనం గమనిస్తే ఈ గొర్రెల కాపరులు ఎందుకు దేవుడు గొర్రెల కాపరులకే చెప్పాడు? ఆ ఊర్లో చాలా మంది శాస్త్రులు, పరిచయులు, యాజకులు, ప్రధాన యాజకులు, అసలు లోకంలో అంతమంది ఉండగా ఆ రోజు వారికే ఆ అవకాశం అనేది ఎందుకు ఇవ్వబడింది అని అంటే, సింపుల్ గా రాయబడిన మాట ఏంటంటే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తన మందను కాచుకుంటూ ఉన్నారు. వాళ్ళు తమ మందను కాచుకుంటూ మెలుకున్నారు. రాత్రి వేళ ఈ సంఘటన జరిగింది. రాత్రి వేళ ప్రభు పుట్టింది. సో రాత్రి వేళ పుట్టినప్పుడు మెలకుగా ఉంది వీళ్ళే. మిగతా వాళ్ళు రాత్రి కాబట్టి క్యాజువల్ గానే అందరు నిద్రపోతున్నారు. నిద్రపోవడం తప్పేం కాదు. ప్రార్థన జరిగేటప్పుడు నిద్రపోతే తప్పు. నిద్రపోవడం తప్పేం కాదు. ప్రార్థన మానేసి నిద్రపోతే తప్పు. నిద్రపోవడం తప్పు కాదు. వాక్యం చెప్తున్నప్పుడు నిద్రపోవడం తప్పు. సో నిద్రపోవడం అనేది తప్పేం కాదు, కానీ నిద్రపోకూడని టైంలో నిద్రపోవడం తప్పు, అంతే. సో అందరు ఆబ్వియస్ గా అందరు నిద్రపోతున్నారు, నిద్రపోయే టైమే. గొర్రెల కాపర్లు మాత్రం మెలకుగా ఉన్నారు. కారణం ఏంటి అంటే ఏమి లేదు, వారు వృత్తిరీత్యా రాత్రి వేళ వారు మెలకుగా ఉండాల్సిన అవసరం ఉంది. వంతులు వేసుకొని మెలకుగా ఉంటారు. వారు తమ గొర్రెల్ని కాపాడుకోవడం కోసం వాళ్ళ ఎఫర్ట్ అదంతా. రాత్రి పెద్ద పెద్ద మంటలు వేసుకుని అడవి మృగాలు ఏవి కూడా రాకుండా, ఒకవేళ వచ్చిన ఆ మంటను చూసి అవి పారిపోతాయి. ఒకటి. రెండు, ఒకవేళ ఏదైనా దుష్టమృగం వస్తే ఆ గొర్రెలను కాపాడుకోవడానికి వీళ్ళు మెలకువగా ఉండాల్సిన అవసరం. సో ఈ మెలకువ తమ మంద కోసం వాళ్ళు మెలకువగా ఉన్నారు. ఆ టైంలో దేవుడి యొక్క దూత వారికి
ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళు భయపడిపోయారు. ఎందుకంటే చీకట్లో హఠాత్తుగా దేవదూత వస్తే ఇప్పుడు మనకి మాత్రం ఎలా ఉంటుంది ఫీలింగ్? ఎప్పుడైనా భయపడతారు అసలు ఏం జరిగిందో అని. ఎందుకంటే ఎవరికి ఎక్స్పెక్టేషన్ ఉండవు, దేవుడు పుట్టాడు కాబట్టి దేవదూతలు వస్తారు ఇప్పుడు మనకి ప్రత్యక్షం అవుతారని ఎవ్వరూ కూడా ఎక్స్పెక్ట్ చేయరు. కాబట్టి హఠాత్తుగా జరిగిన దాన్ని బట్టి వాళ్ళు అలాగ ఉన్నారు. అయితే అక్కడ జరిగిన విషయం ఏమిటి అని అంటే, ఆ గొర్రెల కాపరులకు దేవదూత ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళు భయపడిపోయారు. రెండవది, భయపడొద్దు అని వాళ్ళకి ఆ గుడ్ న్యూస్, అందరికీ ప్రజలందరికీ కలుగుబోయే శుభవార్త, లేదా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు దానికోసమే మెస్సీ ఎప్పుడు పుడతాడా అని. ఆ శుభవార్త వారికి తెలియజేయబడి క్లియర్గా చెప్పాడు, ఆనవాళ్ళతో సహా చెప్పాడు. దావీదు పట్టణంలో రక్షకుడు మీకోసం ఈ రోజు పుట్టాడు. ప్రజలందరూ ఎప్పటి నుండి ఆయన ఎదురు చూస్తున్న ఆ రక్షకుడు పుట్టాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఎక్కడ పుట్టాడో కూడా చెప్పారు క్లియర్గా. ఇదిగో పలానా చోట బెత్లెహేములో ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉంటాడు. ఆనవాళ్ళతో సహా వెరీ క్లియర్గా చెప్పడం జరిగింది. దేవుడు ఏం చెప్పినా కూడా చాలా క్లియర్గా ఉంటుంది, చాలా క్లారిటీ ఇస్తాడు దేవుడు. వాగ్దానాలు అనేవి లేదా దేవుడు చెప్పేటువంటి మాటలు, ప్రవచనాలు అనేవి చాలా స్పష్టంగా ఉంటాయి. మనలకు ఏం తెలియక ప్రవచనాలు అనగానే లేదా ఏదన్నా దేవుడు చెప్పాడంటే ఏదో గుడ్డెద్దులో చేలో పడ్డట్టుగా ఏమైనా చెప్పినా సరే నువ్వేం బాధపడమాక, నీకు సంతోషం, దేవుడు ఇస్తాడు. అనగా నాకు దేవుడు ప్రవచనం చెప్పాడు. ప్రవచనం అంటే ఎగ్జాక్ట్గా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంట్లో. చాలా మంది బిలీవర్స్ కూడా అక్కడికి వెళ్తే చెప్పేస్తున్నారండి. ఏం చెప్తున్నారు? జ్యోతిష్యం చెప్తారా, పస్తి చెప్తారా, జాతకం చెప్తారా, ఏం చెప్తారు? చాలా మంది విశ్వాసులు అయ్యింటే కూడా కొన్ని ఏవైనా చెప్తే వాటికి ఈజీగా బెండే వెళ్ళిపోతారు. అంతా బాగానే ఉంటుంది, మనకేం అవసరం అలా. కానీ అక్కడికి వెళ్ళి పేరు పెట్టి పిలుస్తున్నారు అనగానే అందరు చర్చిలకు వెళ్ళేవాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు ప్రార్థనలకు. దేనికి? అక్కడంతా పేరు పెట్టి పిలుస్తున్నారంట. పిలవమని చెప్పండి, మనం కూడా పిలుద్దాం. పేరు పెట్టి పిలిచి అమ్మా ఫలానా పలానా మనం పిలవచ్చు దాంట్లో. కానీ మనుషులకు అదొక క్రేజీ అనమాట. అది కూడా కొంతమందిలో నన్ను పిలిచాడు, ఏం చెప్పాడు? చాలా మంది కొంచెం మనుషులు బలపరిచేవి ఉన్నాయి, మనుషులు మోసం చేసేవి, 2 రకాలు ఉన్నాయి. అందువల్ల క్లియర్గా ఉంటుంది దేవుని మాట ఎప్పుడు కూడా. ఒక ఆనవాళ్ళు చెప్పారు, దేవదూత చెప్పాడు. ఏమని చెప్పాడంటే రక్షకుడు పుట్టాడు, బెత్లెహేములో పుట్టాడు, ఎక్కడ ఉంటాడో అక్కడ పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టబడి ఉన్నాడు. చాలా క్లియర్గా చెప్తాడు. మనుషులు ఇలాంటి వాటి మీద ఎక్కువ ఆధారపడుతూ ఉంటారు. అవసరమైతే ఆనవాళ్ళు దేవుడే చెప్తాడు, అందరికి ఆనవాళ్ళు చెప్పడు. అవసరమైన ఎన్ని చెప్తాడు దేవుడు. అబ్రాహాముతో చెప్పాడు 430 సంవత్సరాలు 400 సంవత్సరాలు తమది కాని దేశం అందు వాళ్ళు పరవాసులుగా ఉంటారు అని చెప్పాడు. అబ్రాహాము చెప్పాడు ఎప్పుడో 400 సంవత్సరాలు ఉంటారని. ఎగ్జాక్ట్గా 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు కనాన్ దేశానికి వచ్చేసారు. ఎగ్జాక్ట్గా చెప్పాడు దేవుడు. ఇదిగో నేను నీకు ఇలా చేస్తానని యాకోబుతో చెప్పాడు, అలానే చేశాడు. ఎగ్జాక్ట్గా దేవుడు భక్తులందరికీ చాలా క్లియర్గా చెప్పాడు ఇలానే అని. అలాగనే జరిగిపోయింది ప్రతి విషయంలో. అవన్నీ ఇంక ఎగ్జాంపుల్ చెప్తే టైం చాలదు. ప్రతిదీ చాలా క్లియర్గా ఆనవాలని చెప్పాడు. కన్యక గర్భవతి అయి కుమారుడు కడుతుంది, ఆనవాళ్ళ. అది కూడా యెషయా మనం చూస్తే ఆ మాటే ఉంటుంది. ఆనవాళ్ళు అన్న ఇదిగో ఇదే ఆనవాళ్ళు. కన్యక గర్భవతి కుమారుడు కడుతుంది, ఆయన ద్వారా లోకానికి రక్షణ వస్తుంది. కన్యక గర్భవతి అవ్వటం అనేది ఇక చరిత్రలో లేదు, ఒక యేసుక్రీస్తు జీవితంలో తప్ప. కాబట్టి ప్రతి దానికి ఆనవాళ్ళు అనేది ఉండింది. విశ్వాస జీవితంలో ఆనవాళ్ళు అవసరమైతే దేవుడు నీకు చెప్తాడు, అవసరమైతే చెప్తాడు, చూపిస్తాడు. గిద్యోను అడుగుతాడు, ఆనవాళ్ళు కావాలి, నువ్వు నన్ను ఎన్నుకున్నావు కదా, నువ్వు నన్ను ఎన్నుకుంటే నా గుర్తు ఏంటి అంటాడు. ఏం చేయమంటావు? నాకు ఆనవాళ్ళు కనపరచు. ఏం చేయాలి? ఇదిగో అంత మంచు పడాలి, దీని మీద పడకూడదు, అదొక ఆనవాళ్ళు. అంతా పడకూడదు, దీని ఒక్క దాని మీద పడాలి. ఆ 2 పెట్టుకున్నాడు, ఆ 2 అయిపోయింది. ఆ దేవుడికి ఆయనకి మధ్యలో ఉంది, ఇండివిజువల్, వ్యక్తిగతంగా. సో దేవుడు ఏం చెప్పినా ఏం మాట్లాడినా క్లారిటీ ఉంటుంది. అలాంటి వాటిని నమ్మాలి. ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు?
ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత గొర్రెల కాపర్లు ఏమనుకున్నారు? 15వ వచనం చూడండి. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు అనుకున్న మాటలు ఏమనుకున్నారు? ఎవరో వచ్చి దేవదూత వచ్చి ఇన్ఫర్మేషన్ చెప్పి వెళ్ళినప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు? దేవదూత వాళ్ళు ఏమనుకున్నారంటే, దేవదూత వచ్చి జరిగినటువంటి విషయాన్ని మనకు తెలియజేశారు కాబట్టి మనం వెళ్ళి బెత్లెహేము వెళ్ళి చూసి వద్దాం పదా అని అనుకున్నారు. ఎవరన్నా అన్నోన్ పర్సన్ ఎవరన్నా మనం చెప్తే మనం ఎదుగుతామా? ఇప్పుడు గొర్రెల కాపర్ల ప్లేస్ లో మీరే ఉన్నారు అనుకుందాం. కొద్దిసేపు ఎక్కడో పుడిగిరాల్లో పుట్టాడంటామా? మనం వెళ్ళి చూసి వద్దామంటే వస్తారా? వ్యక్తి కాకుండా బయటకి ఏం చెప్పదు. యేసు ప్రభు అక్కడ పుట్టాడు అంటే మన రియాక్షన్ ఎలా ఉంటుంది? అందులో ఖాళీ లేని వీళ్ళకంటూ కొన్ని గొర్రెలు ఉన్నాయి, వాటిని జాగ్రత్తగా కాపాడుకునేటువంటి బాధ్యతలో ఉన్నారు వీళ్ళు. ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. చెప్పగానే వెంటనే ఎగేసుకొని పోకూడదు, నెంబర్ 1. నెంబర్ 2, అది చెప్పింది దేవుని మాట అయితే, అది దైవికమైన మాట అయినప్పుడు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈ రెండింటిలో జాగ్రత్తగా ఉండాలి. గలతీ సంఘానికి ఉత్తరం రాస్తా గలతీ పత్రికలు అంటాడు కదా, మిమ్మల్ని ఎవడు మోసగించాడు, మీకు వాళ్ళకి ఆ సంఘంలో ప్రాబ్లం ఏంటి అని అంటే, ఎవడు ఏం చెప్తే అది నమ్మిపోతున్నారు. ప్రమాదం. ఎవరు ఏం చెప్తే అది వినకూడదు. నీ ఆత్మీయ జీవితానికి దేవుడు నీకు ఏం చెప్తాడో అది చెప్తాడు. నీకు ఏది అవసరమో నీ విశ్వాస జీవితాన్ని బలపరిచే మాటలు స్థానికంగా సంఘంలో అందుతాయి, ఖచ్చితంగా అందుతాయి సరైన సంఘంలో మనం ఉన్నప్పుడు. కానీ సంఘంలో సేవకులు చెప్పిన మాట ఎవరు కానీ ఎవరో టీవీల్లోనో లేదా ఏదైనా సభల్లో ఏదైనా చెప్తే మాత్రం దాన్ని భలే ఫాలో అయిపోతారు వెంటనే. సో చాలా క్లియర్గా ఫాలో అయిపోతారు. పంపించండి డబ్బులు అనగానే ఫోన్ చేసి మరీ అడుగుతారు, ఇదేనండి ఫోన్ పే నెంబర్. సంఘంలో అయ్యే అసలు అలాంటి ఏం చేయరు. మళ్ళీ ప్రార్థన చెయ్యండి అని సంఘంలో అడగరు, సంఘంలో ప్రార్థనలకి రాదు. కానీ వాళ్ళు ఏదన్నా ప్రార్థన ఎక్కడన్నా ప్రార్థన అంటే అప్పుడప్పుడు చూస్తాగా ఈ ఫంక్షన్ హాల్స్, గ్రౌండ్లు ఇవన్నీ ఫుల్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళ సంఖ్య అంతా వాళ్ళలో. చర్చిలకి ఎవరు అద్భుతాలకైతే వెళ్తారు, ఇక్కడికి వెళ్తే అసలు రోగం వెంబడే తగ్గిద్దండి అను వెంటనే ఉన్నాయి మానుకొని సరే వెళ్ళిపోతారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఇన్స్టెంట్ గా రిలీఫ్ రావాలి, పెయిన్ కిల్లర్ లాగా. ఇప్పుడు పెయిన్ కిల్లర్ నొప్పి తగ్గించింది కానీ గాయాన్ని మానపదుగా. ఇన్స్టెంట్ గా ఏదో ఒకటి జరిగితే సరిపోదు, పర్మనెంట్ గా మనకి క్యూర్ అనేది అవసరం. అది దేవుని చేతిలో, దేవుని దగ్గర ఉంది. మనం ఆ మార్గంలో ఉండాలి. చెప్పినప్పుడు జాగ్రత్తగా వినాలి. గొర్రెల కాపర్లు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారంటే వీళ్ళు చెప్పింది కరెక్టే, ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్ గా ఉంది. బెత్లెహేములో, పశువుల పాకలో మెస్సయ్య వచ్చింది. దేవదూతలు ఆకాశం నుండి మామూలు మనిషి ఎవరో కాదు, చాలా క్లియర్ గా ఉంది. కాబట్టి వాళ్ళు దానికి లోబడి వెళ్ళిపోయారు. ఈరోజు దేవుని మాటలు మనకు తెలియజేయబడినప్పుడు, అరే దేవుని వాక్యం ఇది మనకు తెలియజేయబడింది, ఇలా ఉండాలంట, ఇలా ఉండకూడదంట, మనం ఇలా ఉండి తీరాలి అనుకునే వాళ్ళు ఎంతమంది? వాక్యం ఏమైనా చెప్పనివ్వండి, సమయం సందర్భం మనకు ఏదన్నా తగిలింది అనుకో, ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు నేను ఎలా ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి అనే వాక్యం మన ఎదురు నిలబడుతుంది. అలా ఉంటామా? లోకం చెప్పిన పద్ధతులు వెళ్తామా? మెజారిటీ ఎలా వెళ్తారు? మెజారిటీ లోకం చెప్పిన పద్ధతులే వెళ్తాం. మరి ఇక వింటాను నేను అలాంటప్పుడు వెంటనే నేను ఇలా ఉండాలి అని అనుకున్నప్పుడు ఇంకా వినకూడదు అంతే. దానివల్ల ఇంకా ప్రమాదం ఉంటుంది. తెలియజేసిన వాడికి కొంచెమే దెబ్బలు తగ్గుతాయంట, తెలిసి చేసిన వాడికి ఇంకా ఎక్కువ దెబ్బలు తగ్గుతాయంట. ప్రియమైన వాళ్ళ ఆలోచించేద్దాం. మనం నేర్చుకునే దేనికి, మనం వినేది ఏంటి? ఆ బాధలు ఇంకా రకరకాలుగా. ఆ మైక్ రిపేర్ చేయించడానికి వెళ్తే దాంట్లో మాస్టర్ గారు వచ్చినాడు, ఏదో మాట వచ్చింది. మాట్లాడతా మా చర్చిలో తలనొప్పి ఎక్కువైపోతుందండి. మరి అన్ని మైకులు పెడితే తలనొప్పి నాకేమొచ్చిందయా? వాళ్ళు 6 గొట్టాలు పెడతారంట పైన, ఇట్లా ఊరు బతకడానికో లేదో. మరి ఏయో మాట్లాడతా చెప్తున్నాడు. చర్చిలో ఇప్పుడు మరీ సమస్య ఎక్కువైపోయిందండి. దేనికండి?
ఆడేమో వైసీపీ వాడు ఉంటాడు చర్చిలోనే, ఒక గ్రూప్ అంట వైసీపీ గ్రూప్ అంట, ఒక గ్రూప్ తెలుగుదేశం గ్రూప్ అంట. ఎక్కడ? చర్చిలో. పాస్టర్ గారు ఇటో అటో ఇటో ఒకటి పోతాడండి, అప్పుడు మిగతా వర్గం గొడవ. పాటకి మైక్ ఈకపోతే గొడవ. ఇక్కడ ఏం చేసినా గొడవేనండి. పాస్టర్ గారు ఏం చెప్పినా ఎవరు వినరండి. ఇలా పాస్టర్ ఒకసారి చూపించండి నాకు. ఆయన అంటే నేనేనండి అంట. మానే శుభ్రంగా మానేసి వద్దు చేయమాక. ఎందుకంటే నువ్వు కంట్రోల్ చేయలేకపోతున్నావు. నువ్వు చేయనప్పుడు, చేతగానప్పుడు సర్దుకోవడం మంచిది. అక్కడ దాకా వచ్చిందంటే ఎంత చేతగానోడే ఉంటే రావాలి. ఈ లోకంలో ఒకవేళ నీకు డబ్బులు బాగా రావచ్చు, పేరు రావచ్చు, లేకపోతే ఇంకోటి రావచ్చు, కానీ పరలోకంలో శిక్ష చాలా ఎక్కువ ఉంటుంది. 200 శిక్ష ఉంటుంది. ఏదో ఒకటి మానే, ఖచ్చితంగా ఉంటావు నేర్చుకో, లేదా ఇదన్నా మానేసి శుభ్రంగా ఏదన్నా పనికి వెళ్ళిపో, హ్యాపీగా ఉంటుంది. తప్పే ఉంది దాంట్లో. అంటే మనుషులు ఎవరు మాట వింటున్నారు ఇక్కడ? వాళ్ళ మాట వినకపోతే ఏదో ఒప్పుకోరా, వినాల్సిందే. మనందరం దేవుని మాట విని దానికి లోబడాలి. వింటవేనండి, పాటించడం పాటించుకోవడం మా ఇష్టం అండి అనే పద్ధతులు ఉండకూడదు. వినాలి, పూర్తి విధేయత చూపాలి. వినకూడని వాటిని వింటారు, వాటికి బాగానే విధేయత. అంటే మనిషి మాటకున్న విలువ దేవునికి ఉందా అంటే ఆన్సర్ ఏంటి? మనిషి మాటకున్న విలువ దేవుని మాటకు ఉందా మన జీవితాల్లో? నాకు తెలిసి 90% ఆన్సర్ ఏంటంటే ఉండదు. మరి ఎందుకు అబద్ధం చెప్తావు దేవుడికి కూడా? బ్రోవా, నా జీవితకాలం అంతా నీకే లోబడతానయ్యా, నువ్వు చెప్పినట్టు వింటానయ్యా, నీ కోసం బ్రతుకుతానయ్యా. అన్ని అబద్ధాలతో ఎలా మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఎలా తలెత్తుకుని ఆయన దగ్గర ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళగలని చెప్పండి. ఆయన మాటకు లోబడే వాళ్ళే ధైర్యంగా వస్తారు ఆయన దగ్గరికి. ఆయనతో కూడా జీవిస్తారు, ఆయనతో యుగయుగాలు ఉంటారు. చిన్న జీవితము ఆయనతో ఉండాలి అంటే ఆయనకి ఇష్టంగా బ్రతకాలి. మనం ఆయనకి ఇష్టంగా ఉండాలి, ఆయన మాట వినాలి. అపొస్తలుడైన పౌలు ఆ గలతీ సంఘానికి ఉత్తరం రాస్తూ అదే చెప్తాడు. నేను చెప్పిన సువార్త కాకుండా దేవదూత పై నుండి దిగొచ్చి చెప్పినా కూడా వినకండి అంటాడు. గలతీ పత్రిక 1లోనే మాట చూడండి, ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఎందుకు ఆ మాట అన్నాడు? ఎందుకు ఆ మాట అన్నాడు? గలతీ పత్రిక 1:8 పేజీ నంబర్ 168, కొత్త నిబంధనలో 168వ పేజీ. గలతీలకు రాసిన పత్రికను ఒకసారి చూద్దాం. గలతీ పత్రిక 168వ పేజీ రాయబడిన మాట ఒకసారి చదువుదాం. గలతీ పత్రిక 1:8 మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్త మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అగుడు కాక. ఎందుకని? మేము చెప్పింది ఇంక అదే ఫైల్, ఇంకెవరైనా రాని, ఎవరు చెప్పినా కానీ అది కరెక్ట్ కాదు. ప్రాబ్లం ఏంటంటే ఈ సంఘానికి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఆయన వచ్చి ధర్మశాస్త్రాన్ని పాటించాలి అని చెప్పాడు. వాళ్ళు దాన్ని ఫాలో అవుతున్నారు అంతే. మనకు అది అవసరం లేదని ఆయన తన బాధమని చెప్పాడు. పౌలు గారు చెప్పినంత వరకు శుభ్రంగా విన్నారు, సూపర్, అసలు ఏం చెప్పాడు పౌలు గారు, బాగానే ఉంది. తర్వాత ఇంకొక ఆయన వచ్చి ఆ పక్కన వాళ్ళ ఏయో చెప్తూ ఉండగా అటుబడి వెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా ఏం చెప్పిందంత ఏంది? ఇప్పుడు దాకా చెప్పింది ఏంటి? ఇంకా అలా డైవర్ట్ అయ్యి వెళ్ళిపోతే ఇంకా పరిస్థితి ఏంటి? అసలు మనుషుల్ని వాక్యం విని దానికి లోబడే విషయాల్లో వస్తే ఈజీగా డైవర్ట్ అయ్యి వెళ్ళిపోతా ఉంటారు. అలాంటప్పుడు చాలా బాధ కలుగుతుంది, దేవుడికి ఎంతో బాధ కలిగింది. ఈవెన్ మనుషులు ఎప్పుడన్నా అది క్లియర్గా కనపడినప్పుడు నాలాంటివాడే బాధపడతాడు. నేనేమనుకుంటా, మనందరం కూర్చొని ఇదిగో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్ అప్పుడు మనం ఎవరు ఓట్లకి డబ్బులు తీసుకోకూడదని ఒక తీర్మానం తీసుకొని అందరూ అనుకుని ఇక్కడ సూపర్ స్పీచ్లు ఇచ్చేసి అయిపోయిన తర్వాత నేను నాకున్న పరిచయాలను బట్టి ఏంది మరి మా పరిస్థితి ఏంది, నా చర్చ ఎట్టుంది, నాకు మీరేం సాయం చేయరా అని నేను ఎవరినన్నా అడిగాను అనుకోండి, ఆ విషయం మీకు తెలిసింది అనుకోండి, అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? సింపుల్గా ఎలా ఫీల్ అవుతారు? మనం అనుకున్నది ఏంది?
అసలు మనకు చెప్పింది ఏంటి, ఏం చేసేది ఏంటి అని ఫస్ట్ అంటే మనసు ఆగదు. ఎవరికొకరు ఫోన్ చేస్తారు వచ్చి, ఏంది ఎట్లా తెలిసింది, వాళ్ళకు కూడా తెలిసి ఉండొచ్చు, కానీ ముందు అసలు డిస్కస్ చేస్తే తప్ప బాగా ఊరుకోండి. ఏంది ఎట్లా ఎందుకు చేశాడు అంటావు, ఏమైందంటావు, ఇవన్నీ వస్తాయి. అదే మీరు ఆ పని చేశారనే సంగతి నాకు తెలిసింది అనుకో, నేనేమన్నా అడగకూడదు, నేను ఎవరిని అడగను వాడు. కానీ మనసు ఎలా అనిపించింది, మనం ఇప్పుడు దాకా చెప్పేదేంటి, మనం అనుకునేదేంటి, మనం చేసేదేంటి. మనుషుల మనకే ఇలా ఉంటే మనందరం ఆయన మాటని ఇదంతా చేస్తున్నామే, అప్పుడు దేవుడు ఇంకెంత బాధపడతాడు. మీరు ప్రార్థనలో చెప్పేది ఏంటి, వాక్యం వినేదేంటి, మీరు చేసేదేంటి అంటారు. అప్పుడు ఏంటి మన జవాబు? వీళ్ళకి అదే చెప్తున్నాడు, ఇంకా ఎవడు వచ్చి చెప్పినా వాడు శాపగ్రస్తుడైపోతాడు, అసలు ఎవరి మాట వినొద్దు, నేను చెప్పిన మీకు సువార్తని కరెక్ట్, ఆ దారిలోనే వెళ్ళండి. విశ్వాసమైన మనం ఒక వాక్యాన్ని వినాలి, దాని ప్రకారం వెళ్ళాలి. దాని నుండి ఎవడు నిన్ను మార్చాడంటే ఇక సాకులు చెప్పడానికి లేదు అక్కడ. మా అమ్మ ఒప్పుకోలేదండి, మా నాన్న ఒప్పుకోవట్లేదండి, మా ఇంట్లో వాళ్ళు మా బంధువులు వీళ్ళు ఒప్పుకోవట్లేదండి. నాతో పాటు యూనివర్సిటీలో కొన్నాడు ఎదురు కూర్చుంటాడు, వేరే నైజీరియా. అది సింపుల్ ఏదంటే ఇండియన్స్ గురించి ఏదో మాట వచ్చి అడంటాడు సింపుల్గా, స్టూపిడ్ ఇండియన్ మెంటాలిటీ అంట. ఎందుకంటే నువ్వు ఇండియాలోకి వచ్చి ఇండియాలో చదువుకుంటా పుస్తకం అంతా మాట్లాడేసేవాడు. అంత వయసు వచ్చింది ఒక్కొక్కడికి, కానీ నిర్ణయాలు తీసుకోవడం చేత కాదు. ఇది మంచి అని తెలిసినా కానీ మమ్మల్ని అడిగి చెప్తాం, మా నాన్నకు మాట చెప్పి చెప్తాం, లేకపోతే ఇంకొకరు ఎవరినో కన్సర్న్ చేసి ఆ తర్వాత అంటే డెసిషన్ వెంటనే ఇన్స్టెంట్ గా తీసుకోరు. ఒక ఏజ్ వచ్చినా కూడా, అంటే మనుషులకి ఇండిపెండెన్స్ వచ్చింది అంటున్నారు కానీ రాలేదంట. చెప్పేది నిజమే లేరా అంటాను నేను. మనకి రైట్ అని తెలిసిన మార్గంలో నడిచేటువంటి మనసు లేదు. ఆ మనసు లేనప్పుడు మనం సాగులు చెప్తాం, కారణం అంతా చెప్తారు. మా ఆయన ఒప్పుకోవట్లేదు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మా బంధువులు ఒప్పుకోవట్లేదు. పరలోకానికి వెళ్ళాలంటే మొదటి స్టెప్ ఏంటి? ఆయన వెంబడించాలనుకున్నప్పుడు మొదటి రూల్ ఏంటి అసలు? ఎవడైనా నన్ను వెంబడింపబోయిన ఎలా తన్ను తాను ఉపేక్షించుకోవాలంటే నిన్ను నువ్వు ఫర్గెట్ యువర్ సెల్ఫ్, అంతే, నిన్ను వదిలేసుకోవాలి. మనం అలా మన గురించి మన అనే సెల్ఫ్ అనేది వదిలేయాలి అని అక్కడ అర్థం. కానీ వెంబడిస్తామండి అని అంటాం, కానీ అన్నీ లెక్కలు వేసుకుంటాం. ఎలా ముందుకెళ్తాం చెప్పండి? అందువల్ల భక్తి అనేది చాలా యోగ్యంగా చేయాల్సి, త్వరగా వింటే సరిపోదు, దాన్ని ఫాలో అవ్వాలి, దాని ప్రకారం జీవించాలి. వాళ్ళు ఎన్ని చెప్పినా వినొద్దని చెప్పినా వీళ్ళు ఒకటే, వాళ్ళు ఎవరో చెప్పారు కాబట్టి పౌలు చెప్పిన దాన్ని విధులు పెట్టి కూడా వాళ్ళు దాని ప్రకారం వెళ్ళిపోతున్నారు. క్రిస్మస్ స్టోరీలో జరుగుతుంది ఏంటి అని అంటే, జ్ఞానులు కూడా తమకు ఒక స్వంత విజన్ ఉంది. వాళ్ళకి దారి తెలియదు, ఎంత వచ్చిన వాళ్ళకి తెలుసు, రాజుగారు రమ్మని కూడా చెప్పాడు, కానీ ఆ దారిలో వెళ్ళరా. ఎవరు చెప్పిన మాట విన్నారు? ఇక్కడ దేవదూత వాళ్ళకి చెప్పిన మాట విన్నారు, గొర్రెల కాపర్లు వాళ్ళకి చెప్పిన మాటే విన్నారు, యోసేపు దూత చెప్పిన మాట విన్నాడు, మరియా దూత చెప్పిన మాటే విన్నది. వీళ్ళందరూ దేవుని దూత అంటే దేవుని యొక్క మాటలు మోసుకొచ్చిన దూత మాటలు విన్నారు, దానికి లోబడిపోయారు. అక్కడ ఎగ్జామ్షన్ ఏమీ లేదు. మరి డిస్కస్ చేయొద్దా? అంత పెద్ద విషయం అయితే చేయాలా వద్దా? కోరికనే గర్భవతి అయిపోగానే మహాప్రసాదం తలకాయ ఎంచుకొని తినేసే పండు కాదు కదా. ఎన్నో ఇష్యూస్ ఉంటాయి ఆ తర్వాత, కానీ ఏం మాట్లాడినది ఏం లేదు. ఒకే మాట ఉంటుంది అక్కడ. 2 మాటలే ఆమె దూతతో చెప్పింది. ఒకటి, నేను కన్యను కదా, నాకెలా కొడతారు అంది, నెంబర్ 1. నెంబర్ 2, ఎండింగ్ లో నీ చిత్తం ప్రభు దాసురాలతో నీ చిత్త ప్రకారమే జరుగుతుంది. అంటే స్టార్టింగ్ లో డౌట్, ఎండింగ్ లో ఒబీడియన్స్, ఇదే తగ్గే మాటలు లేవు. కానీ మన జీవితాల్లో చూడండి ఎన్ని నటనలు ఉంటాయో, ఎన్ని మెలకలు ఉంటాయో మన మార్గంలో. స్ట్రైట్ గైట్ బొమ్మని దేవుడు చెప్తా ఉన్నా కూడా మనం వాటి పోగా 100 మెలకల మార్గాల్లో పోతాం. తర్వాత దేవుడిని తిడతారు, సేవకులను తిడతారు, ఇంట్లో అందరూ ఇంకా వాళ్ళ నాన్న కూడా తిట్టుకుంటాం. ఆ మార్గం కరెక్ట్గా ఒకరితో పని లేదు. దేవుడు చెప్పింది ఏంటి, మనం చేయాల్సింది ఏంటి, చేసేది. విశ్వాసులు అయ్యుండి కూడా ఇంకా ఈ టైప్ ఆఫ్ లైఫ్లోకి రాకపోతే విశ్వాసులు ఎవరు
ఇంకెన్నటికీ మనం మార్గంలో గమ్యాన్ని చేరుకోండి. మారాలి. మన మనసు మారిపోతే ప్రయోజనం ఏమో చెప్పండి. ఎన్ని సమస్యలు సంఘాలు నిజంగా ఆలోచన చేస్తే ఇంకొక పాస్టర్ గారు పక్కనే అంటాడు, ఇంకా ఎందుకులేండి రెండో రాకుండా వచ్చిందిలేండి, మొత్తం అయిపోతాయి, ఈ గొడవలు ఏమి ఉండవులే. నేను అన్నాను, రాదు బాబు, రాదు. ఎక్కడొచ్చింది? సువార్త అందాలి కదా సకల జనులకి. ఇక్కడ పార్టీల గోళ్ళలో, ఇంట్లో గోళ్ళలో, ఆ గోళ్ళలో, ఈ గోళ్ళలో బట్టి సువార్త ఎవరు చెప్తున్నాడు? వాక్యం ఇది, దీనికి లోబడినాయి అని చెప్పేటువంటి అవకాశం ఏముంది? ఏవో చెప్తా ఉన్నారు, వేటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ప్రభు మన కోసం చనిపోయాడు, నువ్వు మారాలి, నువ్వు రక్షణ పొందాలి, నువ్వు ప్రభు కోసం బ్రతకాలనే మాటలు తగ్గిపోయినాయి. మారు మనసు, పాప క్షమాపణ, పశ్చాత్తాపం, నువ్వు దేవుని కోసం యథార్థంగా నీతిగా బ్రతకాలి ఎన్ని వచ్చినా అనే బోధలు తగ్గిపోయింది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వేం బాధపడమాక, నీకు లాభం వచ్చేసింది. ముందుకు కావాలి ఇవన్నీ దేవుడు లేని లాభాలు, అన్ని బ్లెస్సింగ్సే, అన్ని ఆశీర్వాదాలే. ప్రజల్లో రక్షణ మారు మనసు అనేది వచ్చిన తర్వాత అదంతా. కాబట్టి మాటలు మారిపోతున్నాయి, మనుషులు మారుతున్నారు. విన్న వాటి ప్రకారం జీవించడం ఈ సమస్య. గొర్రెల కాపరులు విన్న వాటన్నిటిని బట్టి అనుకున్నారు, వెళ్దాం పదా, మనం వెళ్ళాలి, మనం చూడాలి అనుకుని వాళ్ళు మరి ఎక్కడి నుండి వచ్చారో తెలియదు కానీ బెత్లెహేము వరకు అంటే వాళ్ళు బెత్లెహేములో అయితే లేరు, బెత్లెహేముకు వచ్చారు. అనుకున్నటువంటి ఆ గొర్రెలు, ఆ మంద అన్ని మరి ఒక నప్పగి బైబిల్ అవన్నీ విడిచిపెట్టి వచ్చేసారు. వాళ్ళు వచ్చేసి ప్రభుని చూశారు. త్వరగా బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే త్వరపడి అనే మాట ఉంది. విశ్వాస జీవితంలో ఉండాల్సింది ఏంటి అంటే వేగం ఉండాలి. విశ్వాస జీవితంలో త్వరగా లేట్ ఉండకూడదు. విశ్వాస జీవితంలో లేట్ ఉండదు, త్వరగానే, ముందుగానే లేదా త్వరగానే. ఇది ఎవరికి అంటే విశ్వాసులైనటువంటి వారు దాన్ని మెయింటైన్ చేయాలి. త్వరగా రావాలి, ముందుగా రావాలి, అందరికంటే ముందు ఉండాలి, అన్నిటికంటే ముందు ఉండాలి. ధర్మశాస్త్రంలో పాత నిబంధనలు అదే చెప్తాడు మోషే. పాపమును పరిహరించట్లో కూడా నీ చెయ్యి ముందు ఉండాలి అంటాడు. ఒక వ్యక్తి తప్పు దేవుడికి విరుద్ధంగా ఎవరు చేశాడు అని అంటే రాళ్ళతో కొట్టి చంపేవాడు. రాళ్ళతో కొట్టి చంపేటప్పుడు ఏం చెప్తారంటే నీ రాయి మొదటిదై ఉండాలి అంటాడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నాం, అందరు రాళ్ళు రెడీగా పట్టుకోడు. కొట్టండి అనగానే ఎవరి రాయిలు ముందు తగిలిద్ది? ఫస్ట్ ఎవరు విసురుతాడు? ఆ మొదటి రాయి ఎవడు విసురుతాడో, ఎవడు తగులుద్దో వాడు దండి కట్ట. అప్పుడు దేనికి రెడీగా ఉండాలి? ఇంకా ఆ ట్రీట్ వాళ్ళు వేసేటట్టు ఉండాలి, ఇంకా రెడీగా ఉండాలి, స్పీడ్గా ఉండాలి. వేసి అమ్మయ్య ఫస్ట్ నేను వేసాను, పాపాన్ని పరిహరించుకోవాలి, నేను ముందున్నాను అని అనుకున్నాను. అది ఆ రోజుకి ఆ ధర్మం. ఈరోజు ఎవరి మీద ఏం అవసరంలా మన విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో మనం ముందుంటే చాలు. మనం ముందుండాలి, ప్రార్థనకు ముందుండాలని ఉండదు. ప్రార్థన జరుగుతూ ఉంటే తాపీగా తగులుతూ ఉంటుంది, ప్రార్థన జరుగుతుంటే తాపీగా ఏదో పనులు చేస్తూ ఉంటారు. ప్రార్థన జరుగుతూనే ఉంటుంది, ఇంకా ఏయో మనుషుల కంటే దైవికమైన భయం ఉండట్లా. ఏమైంది? అదే ఒక్క విషయమే కాదు, ఏ విషయంలో పూర్తిగా దేవుని మాటకు మనం ఏం చేయాలంటే లోబడాలి. వాళ్ళు లోబడిపోయి ఆ గొర్రెలు కాపర్లు ఇవన్నీ, ఆ మంద ఇవన్నీ ఆ రాత్రి అక్కడ వదిలిపెట్టి వెళ్ళి ప్రభువుని చూశారు. ప్రభువుని చూడాలంటే వెళ్ళాలి. విశ్వాస జీవితంలో మనం కూడా దేవుని బలమైన కార్యాలు మన జీవితంలో చూడాలంటే మనలో విధేయత ఉండాలి, ఆయన మాటకు లోబడాలి. వాళ్ళు వెళ్ళి చూశారు కాబట్టే కనపడ్డాడు. వాళ్ళు వెళ్ళి చూశారు కాబట్టి అక్కడ కనుగొన్నారు. పాప జ్ఞానులు ఉన్నారు, పాప వాళ్ళు ఏమో బయలుదేరి వచ్చి వాళ్ళకి ఎంత టైం పట్టింది చూడటానికి. కానీ బైబిల్ చెప్తుంది త్వరగా వెళ్ళిపోయారంట. త్వరగా వెళ్ళేటప్పుడు ప్రభు ఎక్కడ ఉన్నాడు అంటే మరియను యోసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూచింది. జ్ఞానులు వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు? ఇంటిలో అనే మాట ఉంటుంది, వారి ఇంటిలోనికి వెళ్ళి అనే మాట ఉంటుంది. అక్కడ ఇంట్లో ఉన్నాడు అప్పటికి. ఇక్కడ పశువుల తొట్టిలోనే ఉన్నాడు అంటే అప్పుడే పుట్టి అక్కడే ఆ పశువుల తొట్టిలో పడుండబెట్టబడ్డాడు. అక్కడికి వెళ్ళి ఆయన్ని వాళ్ళు చూశారు. ప్రభు చూడగలిగారంటే త్వరగా వెళ్ళారు, లోబడ్డారు, దూత మాటలకు లోబడ్డారు. ఎవరైతే దేవుని మాటలకు లోబడి ఆ ప్రకారం జీవిస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవాలి. అంత మాత్రమే కాదు, తర్వాత మాట 17వ వచనం, లూకా 2:17లో వారు చూచి ఈ శిశువును గురించి
తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. నెంబర్ 1 విన్నారు. నెంబర్ 2 వెళ్ళారు, చూశారు. నెంబర్ 3 ప్రచారం చేశారు, ప్రచురం చేశారు. దూత చెప్పిన మాటలకు విని లోబడి చూశారు, చూసిన తర్వాత బయటికి వెళ్ళి ప్రచురం చేశారు. అంటే అందరికీ చెప్పారు, ఇదిగో మేము గొర్రెలు కాస్తున్నప్పుడు దేవదూత ఇలా మాకు ప్రత్యక్షమయ్యాడు, ఆయన ఇలా చెప్పాడు, ఆ ప్రకారం మేము వెళ్ళాం, అక్కడికి వెళ్ళి చూసాం, అలాగనే ఉంది, ఇలా జరిగిందని ప్రభు గురించి ఇంకా ఎన్నో మాటలు వారు విన్నారు. ఆ మాటలన్నీ నేను మెస్సయ్యాట దేవదూతలు చెప్పారు. మాటలు ఏ మాటలైతే వారు విన్నారో ఆ మాటలన్నీ కూడా వారు ఏం చేశారంటే ప్రచురం చేసినప్పుడు విన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారట. గొర్రెల కాపరులు నిజంగా వాళ్ళకి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా, వాళ్ళు నిజమే చెప్పారు, ఆశ్చర్యపోయారు. కాబట్టి ప్రేమైన వాళ్ళ వారు చెప్పినటువంటి మాటలు వాళ్ళు ఇంకా కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి దేవుని మహిమపరుస్తూ స్తోత్రం చేస్తూ తిరిగి వెళ్ళిరి అనే మాట 20వ వచనంలో కూడా రాయబడింది. సో వీళ్ళ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విశ్వాస పాఠాలు ఉన్నాయి. 1 వారికి తెలియచేయబడింది. 2 వారు తెలుసుకున్న దాన్ని వెంటనే లోబడి ఆ మాటగా లోబడిపోయి వెళ్ళి చూశారు. చూసిన తర్వాత వాళ్ళు చూసిన దాన్ని ప్రచారం చేశారు. 10 మందికి ఆయన యొక్క జన్మ గురించి తెలియజేశారు. మనం ఈ గొర్రెల కాపర్ల వీళ్ళ జీవితంలోకి వస్తే మనం ఏ స్టెప్లో ఉన్నాం? మొదటి స్టెప్లో అందరు ఉన్నారు. మొదటి స్టెప్లో అందరు ఉన్నారు. ఏంటి మొదటి స్టెప్ అంటే వింటాం. అందరు వింటున్నారు. ఈరోజు అందరికీ తెలియజేయబడిందా లేదా? దావీదు పట్టణంలో నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడని ఎప్పటి నుండి వింటున్నాం? మనం చిన్నప్పటి నుండి వింటనే ఉన్నాం. అందరూ వింటనే ఉన్నాం. మన కోసం రక్షకుడు పుట్టాడు, పుట్టాడు, పుట్టాడు. ఈ పుట్టాడు అనేటువంటి ఈ మాట విన్నాం. మనం ఎన్నిసార్లు ఇతరులకు చెప్పుకుంటాం యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే విషయం మన పక్కన వాళ్ళకి కానీ, మన పొరుగు వాళ్ళకి కానీ, మనతో పనిచేసే వాళ్ళకి కానీ, మనతో చదువుకునే వాళ్ళకి కానీ, ఎవరికైనా అన్యులకి తెలియని వాళ్ళకి ఎంతమందికి చెప్పుకుంటాం యేసు ప్రభు గురించి, ఆయన సువార్త గురించి? విశ్వాసులమైన మనం పండగ అంతా కూడా వండుకున్నామా, తిన్నామా, కొత్త బట్టలు వేసుకున్నామా, కొత్త నగలు ధరించుకున్నామా, ఇంకా ఈ హంగామా ఈ అడావుల్లో వెళ్ళిపోయింది. ప్రియమైన వాళ్ళారా, అసలు పండగ మొదటి పండగ జరిగింది పశువుల పాకలో జరిగింది. వీళ్ళు దాన్ని ఎక్స్పీరియన్స్ ఎవరైతే చేశారో వాళ్ళు బయటికి వెళ్ళి చెప్పడం మొదలుపెట్టారు. 2000 సంవత్సరాలు అయింది ఆయన ఇంకా ఉయ్యాలు వేసి పంపాల్సిన అవసరం ఏమీ లేదు. యేసుప్రభు ఆయన పుట్టాడు, పెరిగాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, ప్రశాంతంగా కూర్చున్నాడు పైన పరలోకంలో. మనం ఇంకా జోరపాట్లు పడుతూనే ఉన్నాం. యేసుప్రభు కింద నిద్రపోయాలి మాట. మనం గొర్రెల కాపరుల్ని ఫాలో అవ్వాలి, విన్నదానికి లోబడాలి. లోబడితే ఏం చేస్తాం? వెళ్తాం. ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఏంటంటే వింటున్నారు కానీ బండ్లు కదలట్లా. ఇలా చెయ్యని చెప్తే మనం అసలు ఇష్టపడం. ప్రాబ్లం ఏంటంటే మనం పరాన్న జీవులు అంటాం. పరాన్న జీవి అంటే అది పని చేయదు, సొంతంగా దానికంటూ ఏం ఉండదు, ఇతరుల మీద ఆధారపడుతుంది అన్నమాట. ఆ టైప్ అనమాట మనం. ఇదిగో నువ్వు అక్కడికి వెళ్తే నీకు నిత్య జీవం వచ్చింది అని అంటే ఆగు. ఎందుకు అలాని? మరి ఏందో అర్థం కాదు. ఇక్కడ ఎవరు కన్సల్ట్ అవ్వాలి మనం? ఎవరి సలహాలు తీసుకోవాలి మనం? ఎవరు సంతోష పెట్టడానికి ఇంకా ప్లాన్ చేసుకోవాలి మనం? ఆలోచన చేయండి. ఎవరు నిత్య జీవాన్ని ఎవరు అన్న సంగతి అందరికీ తెలుసు. మళ్ళీ తెలీదా? తెలుసు. కానీ స్టెప్ వెయ్యం. కారణాలు ఒక్కొక్కరికి ఒక్కో టైప్ ఆఫ్ కారణం. అలా ఉండకూడదు. అరిమత యోసేపులాగా తెగింపు స్వభావం ఉండాలి విశ్వాస జీవితంలో, భక్తి జీవితం. మనమేం లోకానికి విడ్డూరంగా వెళ్ళి ఏమేమో చేయట్లా. వాక్యానికి లోబట్టడం అంతే సింపుల్. గొర్రెల కాపరులు విన్నారు, లోబడిపోయారు, అందువల్ల వాళ్ళు చూడగలిగారు. మనం లోబడటంలో తేడాలు ఉంటే చూడలేం, ప్రభువుని చూడలేం, ప్రభు కార్యాలను కూడా చూడలేం. మనం ఏంటంటే సిచ్యువేషన్, ఎవరంటే దేవుడికి నా పరిస్థితి అంతా తెలుసులేండి అంటాడు. ఏం పరిస్థితి? ఏంటి పరిస్థితి ఏంటి చెప్పండి? లోకంలో ఏదన్నా ఆఫర్ అంటే ఈ పరిస్థితులన్నీ చెప్తారా? లోకంలో ఆఫర్ అంటే ఎవరు అవన్నీ ఏం చెప్పరు. పొజిషన్ తారుమారు అయిపోయిన తర్వాత కూడా ఆఫర్ గురించి ఆలోచించేయదు. ఉద్యోగ
ఫోన్ చేసి అర్జెంట్ అన్నా బ్లడ్ కావాలి అని చెప్పేసి నేను అసలు క్షణం కూడా ఆలోచించుకుని వెంటనే చెప్పాను, అబ్బా ఈ కులంలో ఎవరు లేరు అబ్బాయి, క్షణం కూడా ఆలోచించేయాలి నేను అర్జెంట్ అన్నా పలానా బ్లడ్, ఈ క్యాస్ట్ వాళ్ళు ఎవరు ఇప్పుడు కులం బ్లడ్ ఇచ్చేవాళ్ళు లేరు, అదేంటి ఈ టైంలో ఈ మాట అన్నావు, నీ బ్లడ్ అదే కదా, ఈ బ్లడ్ నిండా అదేగా ఉంది, ఇప్పుడు మాట్లాడినా కులం 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 అంటావు కదా. సో ఎవరు రెడీగా లేరు. ఎవరైనా పర్వాలేదన్నా ఆ నీడ్స్ అని బ్లడ్ బ్యాంక్ ఉంటుంది, అడిగి డబ్బులు ఇస్తే వాళ్ళు ఎవరు ఇచ్చేస్తారు, నో ప్రాబ్లం. ఇంకెవరితో పని లేదు, మనుషులతో పని లేదు, బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. మనం ఏయో రీజన్స్ చెప్తా ఉంటాం, ఇదిగో బాయ్ బ్లెస్సింగ్స్ అంతా ఇదిగో వాక్యం ఎలా చేయాలంటే ఆ ముందు వెళ్ళి మనం కనుక్కొని వాళ్ళు ఏమంటారో చెప్పి వాళ్ళు ఇష్టమైతే ఇవన్నీ చేద్దాం. ఆశీర్వాదం ఏదన్నా అంటే లోక సంబంధమైనది ఏదైనా అనుకో, మరి ఇంట్లో మాట చెప్పావంటే వాళ్ళు చెప్పేది ఏం లేదు. మనకు అనుకూలం అయితేనేమో ఒక పద్ధతిలో, అనుకూలం కాకపోతే ఇంకో పద్ధతిలో. అసలు దేవుడి దగ్గర ఎట్లాంటి బేరాలు లేవు. దేవుడు మాట ఏదన్నా చెప్తే మనందరం నేనేంటి నువ్వేంటి అందరం విధేయత చూపిస్తే అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన మనస్సు వస్తాడు. ఈ అమ్మాయి ఎలాంటిది, ఈ అమ్మాయి దీవించుదామా వద్దా, ఈ అమ్మాయికి దీవెనలు కావాలంటే వెంటనే ఇవ్వు ప్రభు అంటదా, ఏమో అంటదో అందో ఏమనికి ఆ మనమేమో అమ్మాయి మనసులో అనుకోండి, దేవుడు కూడా అంతే అనుకుంటాడు. మనం ఎంత లోబడతామో ఎంత విశ్వాసం ఉంచుతామో అంత దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించబడకపోవడానికి కారణాలు అవే. ఇన్స్టాంట్ గా వెంటనే లోబడిపోయారు, విన్నారు, లోబడిపోయారు. పర్యావసానంగా ఏం జరిగింది చూశారు, చూసిన తర్వాత ఏం చేశారు, ప్రచురము చేశారు. ఈ 4 విషయాల మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. విశ్వాసులమైన మనం వింటున్నామా, ఈ విషయం ఓకే వింటున్నారు, చక్కగా ఎవరు చెప్పినా వింటారు, వింటున్నాం. నెంబర్ 2 లోబడుతున్నామా. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క రేంజ్ ఉంటుంది. ఒకరు 30% లోపడతారు, ఒకరు 60% లోపడతారు, ఇంకొకళ్ళు 100% లోపడతారు. ఎవరు ఎంత లోబడతారో, ఎవరి పరిస్థితులు ఎలా ఉంటాయో దానిని బట్టి కార్యాలు జరుగుతాయి. ఎవరైతే పూర్తిగా దేవుని మాటకు లోబడతారో వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుంది, ప్రభువుని చూడగలుగుతారు, దేవుని కార్యాలు చూడగలుగుతారు. దేవుని కార్యాలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు బాధ్యత కూడా ఉంది. చివరిగా అదేంటి అంటే ప్రచురించుట, ప్రభువుని గురించి ప్రచురం చేయాలి, ప్రభువుని గురించి ప్రచారం చేయడం. కొంతమంది సిగ్గుగా ఫీల్ అవుతారు చెప్పడానికి, వాక్యం గురించి చెప్పడానికి సిగ్గు, క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతారు. ఏమో ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, చెప్పగానే ఎవరన్నా ఒక ప్రశ్న సింపుల్ గా మీరు క్రైస్తవులా అని అన్నారు అనుకో, కొంతమంది ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు తొందరగా చెప్పాలి. ఎందుకంటే క్రైస్తవులు అనగానంటే వీళ్ళు తక్కువ క్యాస్ట్ అని అనుకుంటారేమో అని ఒక ఫీలింగ్ కాదు. నేను పిచ్చి పిచ్చి ఏ పెడితే అవి పెడుతుంటాను నా ఫోన్ స్టేటస్. ఇప్పుడు వాక్యం పెడితే ఒక అతను చూసి మనకి మీరు అవి క్రిస్టియన్ అని అడిగాడు. నన్ను అడిగాడు నువ్వు క్రిస్టియన్ వా, లింక్ పెట్టాను, యూట్యూబ్ లింక్ పెట్టాను, చూసుకో అన్లిమిటెడ్, ఎన్న తర్వాత చెప్పు అని. చెప్పేది ఏం లేదు. ఇంకా ఆయన కొరకు మనం సాక్షులుగా జీవించవచ్చు. నీ పేరు ఇది కదా, మరేంటి నువ్వు ఇలా ఉన్నావు. అప్పుడు నేను ఇంకా జస్ట్ చిన్న లైన్ అడిగాడు, నీ పేరు ఏంటి, నువ్వు క్రిస్టియన్ ఏంటి. వెంటనే కూర్చోబెట్టి సాక్ష్యం చెప్పేశాను, ఇది ప్రభు మా జీవితంలో ఎలా చేశాడు, మేము ఎలా ఉన్నాం, ఇది ప్రభు గురించి అంతా చెప్పిన తర్వాత నాన్న క్రిస్టియన్, అతను ముస్లిం. ఏదో బాగుంది, నాకు కూడా ప్రభు అంటే ఇష్టమే, ఓకే కొంతవరకు నాకు కూడా తెలుసు, సో నాకు కూడా వాక్యాలు పంపిస్తా ఉండు, వింటా ఉంటాను. అయిపోయింది. ఇండియా అతను కాదు, నాకు అతనికి మామూలుగా పరిచయాలు ఏమీ లేవు, ఎక్కడో సోషల్ మీడియాలోనే పరిచయం. సో ఏదో విధంగా మన వాక్యాన్ని మనం షేర్ చేయొచ్చు, ఏదో విధంగా షేర్ చేయొచ్చు వాక్యాన్ని. సో గొర్రెల కాపర్లు చేసింది సింపుల్గా ప్రచురం చేశారు. మనం వేదికలు ఎక్కి మైకులు పట్టుకొని చెప్పనవసరం లేదు. మన పరిధిలో ఉన్న రిలేటివ్స్కి చెప్పగలిగితే చాలు, ఇంట్లో వాళ్ళకి చెప్పగలిగితే చాలు, మన సమాజంలో ఉన్న వారికి సందర్భం వచ్చినప్పుడు తగిన విధంగా చెప్తే చాలు. క్రైస్తవులైన మనం ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని చేసి చూపించిన అది కూడా బ్రహ్మాండంగా ఉంటుంది.
ఆమె ఎప్పుడు ముసడు చెప్తా ఉండేది. ప్రార్థనకి వెళ్తాను ఇది అని. ఇంకా అన్నలు చాలా మంది ఉంటారు కదా మనకి, ఆ అన్న ఈ అన్న. ఈ అన్న వాక్యం భలే ఉంటుంది ఏనండి, అన్న వాక్యం భలే ఉంటుంది అని చెప్పి నాకు కూడా అప్పుడప్పుడు పెడుతుంటుంది అక్కడ. నాకు తెలుసులే, మంచిదేలే, నేను అది విన్నాను అయినా పర్లేదు తెలుసులే అంటూ తెగ పెడతాను. ఈ మధ్య ఒకసారి ఫోన్ చేస్తే ఏంటంటే, అన్న లేనన్న నేను ఈ ఊళ్ళో. ఎక్కడికి వెళ్ళావంటే, మా అమ్మ ఇంటికి వెళ్ళాను. పండగకి ఏమన్నా వెళ్ళావా, క్రిస్మస్ పండగ సందర్భంగా? ఈ ఊర్లో ఏదో మంచి ప్రోగ్రామ్ తిరునాళ్ళలాగా ఏదో జరిగి ఒక ఉత్సవం ఏదో జరుగుతుందంట. అందరికి చీరలు పెడతారంట, చీరలు పెట్టకపోతే అరిష్టం అంట. సమ్ ఏదో ధ్వజస్తంభం ఊర్లో ఉంటాయి కదా విగ్రహారాధనకు సంబంధించి, ఆ పాయింట్ ఏదో జరుగుతుంది, దానికి వెళ్ళిందండి. పుట్టప్పుడు నాకు కూడా పెట్టింది వాక్యాలు విను అని. మరి ఏమైంది ఈ విశ్వాసం అంటే, వాళ్ళు దేవుణ్ణి నమ్మలేదు, ఏదో వాళ్ళ కోసం వెళ్ళారు. సరే ఏం చేసావు వెళ్ళి ఫీల్ అవుతారని ఆడదాకా గుడి దాకా వెళ్ళి ఏదో ఊరకల్లాను. నేనేం చేయలే, ఊరకాడదాకా వెళ్ళాను. అసలు ఏమిటి పద్ధతులు? సరే వెళ్ళి వచ్చానంటే అది పేరు ఫీలింగ్. ఇంటికి వెళ్ళి వచ్చాను, నేను ఏం చేయలేదు, వాళ్ళు చీర ఇచ్చారు తెచ్చుకున్నాను, యాక్సెప్టబుల్, దాంట్లో తప్పు కూడా ఏం లేదు. అసలు నాకు ఈ గొడవ వద్దనుకుంటే ఇంకా మంచిది, హాయి. అంటే సమయం సందర్భం వచ్చినప్పుడు లోబడే విషయంలో ఎలా ఉంటారు అని అంటే ఇది ఇలానే ఉంటుంది. ఏంటంటే నేను మారాను కానీ మా ఇంట్లో వాళ్ళు మారలేదుగా. వాళ్ళు మా అమ్మ చెప్పినట్టు వినాలిగా. నేను పెళ్ళైంది కమ్మా, నీకు పెళ్ళి అయ్యి 2 పిల్లలు, వాళ్ళ పిల్లలకి కూడా మరలా పెళ్ళిళ్ళు అయింది. నాకు మనవాళ్ళు కూడా ఉంది. అని అంటుంది, వినాలి కదమ్మా మనం. వాళ్ళు చెప్పినట్టు మా అమ్మ నాన్న చెప్పినట్టు నేను వినాలిగా అంటుంది. మా ఆయన చెప్పినట్టు వినాలిగా అని అంటే దానికి ఒక అందం చందం, ఒక అర్థం ఉందనుకుంది. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోతున్నారు చూడండి. అమ్మ రాకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు ఏం పోయింది? సాక్ష్యం ఉన్నట్ట శుభ్రంగా గుడి దగ్గర కూడా వెళ్ళి ఫోటోలు వీడియోలు అన్ని తీసి అవి కూడా స్టేటస్లు అవి కూడా నాకు పెడితే పోయేదిగా అని చెప్పారు. అవి ఎట్ట పెడతాం అంటే డబల్ యాక్షన్ ఎందుకు? ఏదన్నా దాంట్లో ఉంటే పోతుంది కదా. విశ్వాసులు అనబడి వారు విశ్వాసులాగానే జీవించాలి, నటించకూడదు. మనం దేవుడి మాట వినాలి, 2 దానికి లోబడాలి, 3 దేన్నైతే మనం లోబడి జీవిస్తున్నామో దాన్నే ఇతరులకు చెప్పాలి. చెప్పటం ఎలా చెప్పొచ్చు అంటే మాటలతో చెప్పొచ్చు. అమ్మా అలా చేయమాక, ఇలా చేయమాక. 2వది మన క్రియలతో చెప్పొచ్చు, నేను అలా చేయను అని. క్రియలతో కూడా చెప్పొచ్చు కదా. ఏం అలా చేయదండి, ఎందుకంటే 1-2 సార్లు చెప్పావు అనుకో అవతలకి అర్థమైపోవాలి. నేను ఇది తినను, నేను ఇది తిన్నాను 4 సార్లు చెప్పాను అనుకో ఆటోమేటిక్గా మీరు ఏం ఫీల్ అవుతారు? నేను తినడానికి మీరు ఫిక్స్ అవుతారు. నాకు తినాలనిపించినా పెట్టరు. ఎందుకని? ఆయన తినడంట. ఒక ముద్ర, విశ్వాసులమైన మనం కూడా ఒక ముద్ర అలా వేసుకోవాలి. వీళ్ళు వాక్యానుసారంగా జీవించే వాళ్ళు, వీళ్ళు బైబిల్ ప్రకారం ఉంటారు, వీళ్ళు దేవుడి మాట ప్రకారం జీవిస్తారు. ఆ ముద్ర మనం ఎందుకు వేసుకోలేకపోతున్నాం? లోకం ముద్ర వేసుకుంటాం. వీళ్ళు ప్రార్థనకి వెళ్ళినా కానీ ఆ టైం వచ్చినప్పుడు దేన్ని ఫాలో అవుతారు? మనం ఏం చెబితే అదే ఫాలో అవుతారులే. ప్రార్థనే జస్ట్ అదంతా ఏంటి? జస్ట్ ఏదో ఎగ్జిబిషన్కి వెళ్ళి వచ్చినట్టు. ఆదివారం టైం టు టైం పొద్దున్నే వెళ్ళి ఆ టైంకి వెళ్ళి ఆ 2 గంటలో 3 గంటలో ఎగ్జిబిషనో, సినిమానో, నాటికో, డ్రామానో ఏదో అంత అయిపోతే అట్లా వెళ్ళిపోతాం. పాటించే విషయంలో పాటించకూడదు. సో ఇలాంటివి ఉండకూడదు. క్లారిటీ ఉండాలి. మాట్లాడితే మన మాటల్లో విశ్వసనీయత ఉండాలి. మన క్రియలు బట్టి ఉంటుంది. గొర్రెల కాపర్లు వెళ్ళారు, విన్నారు, చూశారు, చూసి వచ్చి చెప్పారు, ఇదిగో మాకు వినపడింది, మేము ఆ ప్రకారం వెళ్ళాం, చూసాం ఇలా అని జనాలకు చెప్తే ఆశ్చర్యపోయారు అంతా. మనం చేయకుండా చెప్పాము అనుకో ఎలా ఉంటుంది? నువ్వు వినలేదు, నీకేం తెలియదు, చెబితే నవ్వుతారు. ప్రభువుని కూడా మనం టేస్ట్ చేయొచ్చు. ఆయన రుచి యెహోవాని రుచి చూసి తెలుసుకోండి. విశ్వాస జీవితంలో మనం ఆ రుచుల్లో నుండి వెళ్ళి ఎదుటోళ్ళకి చెప్పాలి. విశ్వాసం అలా ఉండాలి. కానీ ఉండట్లా, ఇది పెద్ద సమస్య. చివరగా ఆ పాస్టర్ గారు నాతో చెప్పిన మాట ఏంటంటే, మనం ఎంత చెప్పినా అండి విశ్వాసులు అండి వినరండి. నువ్వు ఎంత చెప్పండి, ఆయన సీనియర్ చాలా పెద్ద ఆయన, నేను చెప్పినా వినరయ్యా. అదేంటి అంతలా మాట అన్నావు? చూడు, నువ్వు కూడా చూడు, ప్రాక్టికల్గా నువ్వు ఇన్ని చెప్తున్నావు. నువ్వు పెళ్ళిళ్ళప్పుడు మరి నువ్వు చెప్పినట్టే జరుగుద్దా? జరగదు కదా.
అవునయ్యా జరగట్లేదు అన్ని అందరు కాదు కొంతమంది చేస్తున్నారుగా. ఏదో ఇంకా సంఘంలో అప్పుడు పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది అని అంటే అప్పుడు ఏం చేయాలి, లెక్క పెట్టుకోవాలి. ఈ అమ్మాయి వెళ్తుందా వచ్చేవాళ్ళు ఎంతమంది, పోయేవాళ్ళు ఎంతమంది, పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది అంటే కొంతమందినయ్యా. పర్లేదులేండి 10 మంది పోయినా 12 మంది వెళ్ళినా చాలే. మనం ఎవరి కోసమో కాదు కదా మనం చెప్పేది. అంటే మేము ఇంకా పోము, మాకు మేము జీవితాలు ఇంతే మేము మార్చుకోమన్నప్పుడు చెప్పేవాడికి ఎలా ఉంటుంది, చెప్పేవాడికి ఎలా ఉంటుంది? విసుగు రాదు, బాధేసింది. ఎంత చెప్పినా కూడా వీళ్ళ జీవితాల్లో వీళ్ళు దీన్ని ఫాలో అవటం లేదే అని ఒక ఫీలింగ్, ఒక రకమైనటువంటి బాధ. మనిషికి ఎలా ఉంటే దేవునికి ఎలా ఉంటుంది, దేవునికి ఎలా ఉంటుంది కదా, ఇంకా బాధగా ఉంటుంది. కాబట్టి మన విశ్వాస జీవితంలో మనం ఎలా ఉండాలంటే దేవుణ్ణి బాధించే వారుగా కాకుండా దేవుణ్ణి సంతోషపరిచే వారుగా ఉండాలి. గొర్రెల కాపరుల జీవితాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. విన్నారు, లోబడ్డారు, ఫలితంగా వెళ్ళి దేవుణ్ణి చూడగలిగారు. మూడవది ఏం చేశారు? ప్రచురం చేశారు. మన జీవితంలో కూడా వినాలి, లోబడాలి, దేవుని గురించి మన జీవితంలో మన మాటలతో చెప్పాలి, లేదా మన క్రియలతో అయినా సరే ఆయన గురించి ప్రచురం చేయాలి. అలాంటి మనసు దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకున్నాం. తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. ప్రభు సన్నిధిలో